వీడియోలో మనం నిఫ్టీ 75 మినిట్స్ క్యాండిల్ దగ్గర ఏం జరుగుతుంది, 200 డే మూవింగ్ యావరేజ్ హోల్డ్ అవుతుందా లేదా, నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ వీక్లీ ఆప్షన్ చైన్ అనాలిసిస్, అట్లాగే ఏ స్టాక్ అయినా సరే చార్ట్ ఎలా రీడ్ చేయాలి అనే దాని గురించి చూడబోతున్నాం. సో ఇది వచ్చేసి ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫర్ 18th నవంబర్ 2024. సో వెల్కమ్ టు బిగ్ మనీ ఛానల్. ఫస్ట్ మీరు ఈ వీడియో చూడగానే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో అది నాకు యూట్యూబ్ ఆల్గారిథంని బీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో లెట్ us మూవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ 75 మినిట్స్ క్యాండిల్లో లాస్ట్ వీక్లో 1-2 టైమ్స్ 75 మినిట్స్ ట్రెండ్ లైన్ ఏదైతే ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఉందో, ఈ సెప్టెంబర్లో స్టార్ట్ అయిన ఫాల్ తర్వాత ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఉంది కదా, సో ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ అయ్యేసరికి కొంతవరకు అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుందేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బేసిక్గా పెద్ద అప్ సైడ్ కూడా ఏం కాదు, హార్డ్లీ 24,800 ఆర్ 700 వరకు అప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ బట్ అదేం జరగలేదు. అట్ ద సేమ్ టైం మరలా డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూ అయిపోయి ఎగ్జాక్ట్గా వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఆర్ డైలీ మూవింగ్ యావరేజ్ 200 డే దగ్గర టచ్ అయ్యి అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ 18th నవంబర్ నుంచి ఎలా ఉండబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఒకవేళ ఎఫ్ఐఐస్ మళ్ళీ రిటర్న్ అవుతారా, ఎందుకంటే వీకెండ్లో అక్రాస్ ద ఛానల్స్ అందరూ సిఎల్ఎస్ఏ రిపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు చైనాని తగ్గించేసి ఇండియాని ఓవర్ వెయిట్ చేస్తాము, ఇండియాకి ఎలిగేషన్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఒక సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు మనకి ఒక 2 లక్షల కోట్లు సుమారుగా ఇయర్ మొత్తం ఎఫ్ఐఐస్ అమ్మిన తర్వాత సిఎల్ఎస్ఏ స్టేక్ ఎంత ఉండొచ్చు? హార్డ్లీ ఒక 5%, 10%. సో ఒక సిఎల్ఎస్ఏ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఐలు తిరిగి వస్తారని మనం అనుకోవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? సో నేనైతే అంత పర్టికులర్గా ఓన్లీ ఆ ఒక్క రిపోర్ట్ని అయితే బేస్ అవ్వట్లేదండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. డిస్క్లైమర్ ఏమంటే, నేను ఇక్కడ చేసే అనాలిసిస్ ఏది కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. మీ ఓన్ ఫైనాన్షియల్ అనాలిసిస్ రీసెర్చ్ మీరే చేసుకొని మీ డెసిషన్స్, మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీరే తీసుకోండి. సో ఏదో ఒక బ్రోకరేజ్ సంస్థ రిపోర్ట్ని పట్టుకొని మళ్ళీ ఎఫ్ఐఐలు ఇప్పుడే వస్తారనుకోవటం కొంచెం కష్టమేనండి. నేనైతే నమ్మను. చెప్తున్నా కదా, ఫస్ట్లో మనీ చైనాకి వెళ్తుంది, యుఎస్ వెళ్తుంది, అక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది అని చెప్పేసి రకరకాల స్టోరీలు తిప్పారు. ఫైనల్గా అక్రాస్ ద ఎమర్జింగ్ మార్కెట్ మనీ అయితే ఎంతో కొంత డెఫినెట్గా యుఎస్కి అయితే మూవ్ అవుతుందండి. ఆ యుఎస్కి మూవ్ అయ్యే దాంట్లో కూడా ఎక్కువ వర్చువల్ లైక్ క్రిప్టోలోకి మూవ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 1 lakh టచ్ అయినట్టే, నథింగ్ బట్ అక్కడ వరకు 65-70,000 నుంచి 90,000 ప్లస్కి వెళ్ళిపోయింది. మీరు చూస్తే గోల్డ్, క్రూడ్ డిక్లైన్ అవుతూ ఉన్నాయి. ప్లస్ యుఎస్లో ఫెడ్ చైర్మన్ నెక్స్ట్ డిసెంబర్లో రేట్ కట్ ఉండకపోవచ్చేమో, తెలీదు, ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్స్ పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ సిపిఐ ఇన్ఫ్లేషన్ మళ్ళీ బ్యాక్ వచ్చిందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. సో ఆబ్వియస్గా ఇన్ఫ్లేషన్ లాంటివి వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్నే చూసుకుంటారండి. సేఫ్ హెవెన్ ఈవెన్ యాజ్ ఆన్ డేట్ కూడా అమెరికా మాత్రమే. అందుకనే మనీ అమెరికా మూవ్ అవుతుందనేది అందరూ అనుకుంటూ ఉన్నారనమాట. నాట్ ఓన్లీ ఇండియా, అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్లో కూడా సెల్ ఆఫ్ అయితే ఉంది. సో నిఫ్టీ అయితే ప్రస్తుతానికి 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర స్టక్ అయి ఉందండి. ఒకవేళ ఫర్దర్గా ఫాల్ అయినా 200 డేస్ యావరేజ్ మూవింగ్ యావరేజ్ కంటే కింద డీప్గా క్లోజ్ అయినా సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పైకి రావాల్సి ఉంటుంది, లేదంటే ఫర్దర్గా ఏమైందో చూడాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్లీ ఆప్షన్ చైన్లో చూసుకుంటే మనకి 23,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. 1,39,000 వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం నియర్ బై అయితే 23,500 దగ్గర ఎక్కువ సపోర్ట్ కనిపిస్తూ ఉందన్నమాట ఆన్ ద పుట్ సైడ్.
కాల్ సైడ్ వచ్చేసి 24,000, అట్లాగే 23,600 దగ్గర కూడా, ఇంకా 23,500 ఆల్మోస్ట్ ఇన్ ద మనీ కిందే కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు మనం. నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్ అండి. లాస్ట్ వీక్ బ్యాంక్ వీక్లీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ట్రేడింగ్ క్లోజ్ అయిపోయింది. ఈ వీక్తో 18th నవంబర్తో మిడ్ క్యాప్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇక నుంచి ఓన్లీ నిఫ్టీ మాత్రమే ఉంటుందన్నమాట. సో మేబీ ఈ వీక్ మనం కొంచెం మిడ్ క్యాప్లో ఫర్దర్ సెల్లింగ్ ఆర్ ఇండెక్స్ మేనేజ్మెంట్, ఈ ఆప్షన్ రైటింగ్ ఉంది కాబట్టి, ఆప్షన్ బయ్యింగ్ కూడా ఉంది కాబట్టి, వీళ్ళు ఇండెక్స్ని ఎట్లా మేనేజ్ చేస్తారో చూడాలి. సో వైల్డ్ మూవ్స్ అయితే డెఫినెట్గా మిడ్ క్యాప్లో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చార్ట్ని ఎలా రీడ్ చేయాలి, అది ట్రాపా కాదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి. ఇది ఒక ఫుడ్ సెక్టార్కి సంబంధించిన స్టాక్ అండి. లాస్ట్ వీక్ ఒక స్టాక్ లిస్ట్ అయింది. వీళ్ళిద్దరే ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్లో ఉన్న వాళ్ళల్లో హై మేజర్ కాంపిటేటర్స్ అనమాట. సో ఇది ఆల్రెడీ ఎప్పుడో 21లో లిస్ట్ అయిన కాంపిటేటర్. మీరు చూస్తే ఇక్కడ ఈ బ్రేక్అవుట్ 24 ఏప్రిల్ మేలో బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ చేసి మళ్ళీ ఫర్దర్గా పైకి వెళ్ళిందండి. అంటే అప్పట్లో లిస్టింగ్ అయిన గెయిన్స్ని దాటి రీటెస్ట్ చేసి అరౌండ్ 300 వరకు టాప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ మార్కెట్ ఫాల్లో ఈ స్టాక్ కూడా కిందికి రావటం జరిగింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ వీక్ ఇక్కడ మీరు చూస్తే ఒక పెద్ద బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది వీక్లీ బేసిస్లో. నేను ఎప్పుడు ఈ చార్ట్ని వీక్లీ బేసిస్లో చూస్తాను జనరల్గా, డైలీ కన్నా కూడా. సో ఈ వీక్లీ బేసిస్లో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ మీరు చూస్తే ఈ బ్రేక్అవుట్ ఇక్కడ అవుతుంది చూసారా, దీని తర్వాత ఆ రేంజ్లో ఉన్న క్యాండిల్ ఇది. అయితే కింద వాల్యూమ్ అయితే నాకు ఇంకా సపోర్టివ్ అయితే కనిపించలేదండి. సో వీళ్ళు క్యూఐపి ద్వారా కొంత ఫండ్స్ అయితే రైజ్ చేయడం జరిగింది లాస్ట్ వీక్లో. చూద్దాం. ఇప్పుడైతే ఈ ఎల్లో సపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ రివర్స్ అయినట్టుంది, కానీ ఫాలింగ్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసినట్లేదు. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కూడా ఎక్కువ ఏం కనిపించట్లేదు. మీరు ఇక్కడ గమనిస్తే ఇది పైకి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ వాల్యూమ్తో వెళ్ళింది. ఐ మీన్ యావరేజ్ వాల్యూమ్లో చూసుకుంటాం మనం, అంటే మనకు ఒక యావరేజ్ వాల్యూమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ లెక్కలో చూసుకుంటే ఇక్కడ కొంచెం వాల్యూమ్ ఉందన్నమాట, కానీ ఇక్కడ వాల్యూమ్ అనేది కొంచెం అనామలీలా ఉంది. ఫర్దర్గా ఏమైందో చూద్దాం, బట్ అప్పటి వరకు నేనైతే ట్రాప్ అని అనుకుంటాను. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ కొంచెం టెస్టింగ్ జరిగి మూవ్ అయిద్దో లేదో చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసండి, మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ ఇది 21st జూలైలో జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 24లో జరిగింది. ఇంత ఫాలింగ్ మార్కెట్లో కూడా వీక్లీ బేసిస్లో మీరు చూస్తే ఇది పైకి వెళ్తూనే ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర స్ట్రాంగ్ వాల్యూమ్ కనిపించింది మనకి. మీరు ఇక్కడ చూడండి. సో వాల్యూమ్ ఇంత ముందు ఉన్న దానికంటే ఇప్పుడు కంటిన్యూషన్గా స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయినట్టు అనుకుంటున్నాను నేనైతే ఇప్పటి వరకు. ఇది 3 years బ్రేక్అవుట్ అండి. మీరు చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ దగ్గర కనుక విత్ పాజిటివ్ క్యాండిల్స్ వాల్యూమ్ గనక సపోర్ట్ చేస్తుందంటే అది ఫర్దర్గా మళ్ళీ అప్ ట్రెండ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వెంటనే అయితే అవ్వదండి, ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఇది 600 నుంచి 1200 ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. దీని బాటమ్ నుంచి 23 బాటమ్ నుంచి చూస్తే ఇక్కడ డబుల్ అయినట్టు. సో ఎంతో కొంత బ్రేక్ అయితే తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. లేదా అన్ని కొన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయి అనుకోండి, ఇమీడియట్గా ఫర్దర్ అప్ మూవ్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇట్లా మీరు చార్ట్ని ఎట్లా రీడ్ చేయాలి అని అనుకుంటున్నారో నాకు ఒకసారి కమెంట్ చేయండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏదన్నా దీని గురించి ఎట్లా రీడ్ చేయాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలనే దాని గురించి కూడా నేను మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ.